హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో అలాగే ఒక 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియో చెప్తాను ఫ్రెండ్స్. ఈ టూ పోర్ట్ఫోలియోస్ కూడా ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి అలాగే లాంగ్ టర్మ్ కూడా. అంటే నేను షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి టార్గెట్స్ అనేది చూపిస్తాను మీకు, అలాగే లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి నేను టార్గెట్స్ ఇవ్వను. బట్ మీరు ఎంత టైం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే అంత మంచి రిటర్న్స్ అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో అలాగే ఒక 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్ గురించి చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో అలాగే 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియో చెప్పాను కదా. ఇది బోత్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ చూపిస్తాను, అలాగే లాంగ్ టర్మ్ కూడా మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు. మీరు కనుక ఒక 5 years కానీ లేకపోతే ఒక 10 years కానీ హోల్డ్ చేద్దాం అనుకుంటే హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి 3 times 4 times రిటర్న్స్ అనేవి ఇస్తాయన్నమాట ఫర్ 10 years లాంగ్ టర్మ్కి. సో ఇప్పుడు మనం చూద్దాము ఆ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అలాగే 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో ఫస్ట్ చూపిస్తాను. సో ఈ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో నేను మీకు ఒక 6 స్టాక్స్ అనేది తీసుకున్నాను. ఈ 6 స్టాక్స్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను, అలాగే బై ప్రైజెస్, అలాగే షార్ట్ టర్మ్కి వీటి యొక్క టార్గెట్స్, అలాగే లాంగ్ టర్మ్కి అయితే మీరు హోల్డ్ చేయాల్సింది ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేసిన బట్టి దాన్ని బట్టి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో దట్స్ వై నేను లాంగ్ టర్మ్ టార్గెట్స్ అనేది ఇవ్వలేదన్నమాట. లాంగ్ టర్మ్ టార్గెట్స్ మీరు చూసుకుంటే కనుక మీరు ఈ ప్రైజెస్ దగ్గర నేను చెప్పిన బై ప్రైజెస్ దగ్గర కొంటే కనుక అప్రాక్సిమేట్లీ 3, 4 times 5 times కూడా రిటర్న్స్ అనేవి రావచ్చు. మీరు ఎంత టైం లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ 20,000లో స్టాక్స్ ఏంటో చూపిస్తాను. సో నేను తీసుకున్న ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్ ఫ్రెండ్స్. ఇది మనకి రీసెంట్గా ఐపీఓ ద్వారా వచ్చింది. అండ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఎస్బీఐ కార్డ్స్ని ఒక 4 క్వాంటిటీ అంటే 4 షేర్స్ తీసుకుంటున్నాను. ఎస్బీఐ షేర్స్ అనేవి, ఎస్బీఐ కార్డ్స్ షేర్స్ అనేవి. అండ్ బై ప్రైస్ వచ్చేసరికి 550 రూపీస్ దగ్గర నేను బై చేయమని రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 550 అనేది మీరు చూసుకోవచ్చు, 550 రేంజ్ అనేది సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఫ్రెండ్స్. చాలా టైమ్స్ ఈ 550 రీజన్కి వచ్చేసరికి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. షేర్ అనేది 590 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో మీరు బై ప్రైస్ వచ్చేసరికి 550 అండ్ టార్గెట్ వచ్చేసరికి 630 రూపీస్. 630 రూపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month 1.5 month కనుక మీరు హోల్డ్ చేస్తే ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ షేర్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్. అండ్ సెకండ్ షేర్ చూసుకుంటే ఫ్రెండ్స్ టైటాన్ ఫ్రెండ్స్. ఈ టైటాన్ వచ్చేసరికి నేను 4 క్వాంటిటీ తీసుకున్నాను. అలాగే బై ప్రైస్ వచ్చేసరికి ఈ టైటాన్ మనకి 855 రూపీస్ దగ్గర మీరు బై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది అప్రాక్సిమేట్లీ 890 రూపీస్ దగ్గర ఈ రోజు ట్రేడ్ అయింది నేను ఈ రోజు వీడియో చేస్తున్నప్పుడు. సో టార్గెట్ వచ్చేసరికి 1,000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది 1,000 రూపీస్కి వెళ్ళింది ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ వెనక్కి కూడా వచ్చింది ఇప్పుడు. సో 855 దగ్గర మీరు బై చేయండి. అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 1,000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ షేర్ టైటాన్. అండ్ థర్డ్ షేర్ తీసుకుంటే కనుక ఏషియన్ పెయింట్స్. ఈ ఏషియన్ పెయింట్స్ అనేది మనం క్వాంటిటీ వచ్చేసరికి 2 స్టాక్స్ మాత్రమే తీసుకుంటున్నాము. అండ్ బై టార్గెట్ వచ్చేసరికి 1580 ఫ్రెండ్స్. నేను కొంచెం వెనక్కి పెట్టాను ఈ టార్గెట్ అనేది. ఇప్పుడు మనకి అరౌండ్ అప్రాక్సిమేట్లీ 770 ఆ రేంజ్లో ఉంది. బట్ మీరు బై చేసేది కొంచెం వెనక్కి బై చేయండి, ఎందుకంటే ఇది ఇంతవరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో 1580 రేంజ్కి మీరు బై చేయండి. అండ్ టార్గెట్ వచ్చేసరికి 1860. ఇది కన్ఫర్మ్గా వెళ్తుంది. విత్ ఇన్ 2 to 3 weeks ఈ టార్గెట్ అనేది వెళ్తుంది ఈజీగా. అండ్ ఫోర్త్ షేర్ తీసుకుంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నాను. ఇది క్వాంటిటీ వచ్చేసరికి 10 క్వాంటిటీ, ఎందుకంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను, 10 క్వాంటిటీ. అండ్ బై ప్రైస్ వచ్చేసరికి 300 రూపీస్ దగ్గర బై చేయండి ఫ్రెండ్స్. ఇది అప్రాక్సిమేట్లీ మనకి ఇప్పుడు 334, 336 ఆ రేంజ్లో ఉంది. సో మీ 300 రేంజ్ దగ్గర నుంచి మీరు బై చేయొచ్చు. ఇది మంచి సపోర్ట్ రీజన్ అనమాట. అండ్ టార్గెట్ వచ్చేసరికి 360. ఇది మనకి రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్ అనేది 370, 380 రేంజ్కి కూడా వెళ్ళింది. బట్ నేను టార్గెట్ వచ్చేసరికి 360 ఇస్తున్నాను. 360 ఈజీగా వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ ఫిఫ్త్ స్టాక్ చూసుకుంటే కనుక హెచ్యుఎల్ ఫ్రెండ్స్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ తీసుకున్నాను. అండ్ దీని యొక్క క్వాంటిటీ వచ్చేసరికి 4 క్వాంటిటీ తీసుకుంటున్నాను. అండ్ బై ప్రైస్ వచ్చేసరికి 1850 రూపీస్ దగ్గర బై చేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనకి ప్రస్తుతం వచ్చేసరికి 2050 ఆ రేంజ్లో ఉంది. మనకి బెస్ట్ బై లెవెల్ వచ్చేసరికి 1850. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఈ ప్రైస్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే మీరు బై చేయండి. అండ్ టార్గెట్ వచ్చేసరికి 2350 ఫ్రెండ్స్. 2350 ఇది ఈజీగా వెళ్తుంది. మనకి హెచ్యుఎల్ మనం చూసుకుంటే కనుక 2450 లెవెల్ కూడా వెళ్ళింది. బట్ మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కాబట్టి 2350 ఈజీగా వెళ్తుంది. సో ఫిఫ్త్ షేర్ వచ్చేసరికి హెచ్యుఎల్ ఫ్రెండ్స్. అండ్
సిక్స్ షేర్ చూసుకుంటే కనుక టాటా మోటార్స్ తీసుకున్నాను. సో అన్ని కూడా పెద్ద స్టాక్స్ తీసుకున్నానని చెప్పేసి సిక్స్ స్టాక్ అనేది అమౌంట్ తక్కువ ఉందని చెప్పేసి 20,000 పోర్ట్ఫోలియో ఇక్కడికి 90,000 దాకా అయింది. సో ఆ 1,000 రూపీస్ పెట్టి రిమైనింగ్ షేర్స్ వచ్చేసరికి టాటా మోటార్స్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ వచ్చేసరికి 12 తీసుకుంటున్నాను. అండ్ బై ప్రైస్ వచ్చేసరికి 72. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 83 ఆ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. సో 72 రూపీస్ దగ్గర వచ్చేదాకా ఆగండి, అప్పుడు మాత్రమే బై చేయండి. ఎందుకంటే ఇది 76 రూపీస్ దగ్గర నుంచి వన్ డేలో 19% ఇచ్చి 86 దాకా వెళ్ళింది. అండ్ ఇవాళ కన్సోలిడేషన్ పొజిషన్కి కిందకు పడి మనకి 83 రూపీస్ దగ్గర ఉంది. సో 70 రూపీస్ దగ్గరకి వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే బై చేయండి. అండ్ టార్గెట్ వచ్చేసరికి 105. ఇది ఈజీగా వెళ్తుంది ఫ్రెండ్స్ 105. బయట మనకి టాటా మోటార్స్ కంపెనీ యొక్క సేల్స్ లేకపోయినా సరే ఈ షేర్ అనేది మనకి ఎక్కువగా ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్, ఇంటర్డే ట్రేడింగ్లో ఎక్కువగా ట్రేడ్ అయ్యేది. సో ఈ టార్గెట్ అనేది ఈజీగా పైకి వెళ్తుంది. చిన్న కొంచెం బూమ్ వస్తే మార్కెట్కి ఖచ్చితంగా ఈ షేర్ అనేది పైకి వెళ్తుంది. 105 అనేది టార్గెట్ ఫ్రెండ్స్. సో మీరు చూసుకోవచ్చు, ఇది 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఈ టోటల్ స్టాక్స్ కనుక ఈ క్వాంటిటీలో తీసుకుంటే టోటల్గా 20,044 రూపీస్ అనేది అవుతుంది. సో చూసుకోండి, మీ దగ్గర కనుక ఒక 20,000 ఉంటే ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో చూశారు కదా. ఈ 20,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ అనాలిసిస్ ఒకసారి చేయండి ఫ్రెండ్స్. అంటే సపోర్ట్ లెవెల్స్ ఒకసారి చూసుకోండి, అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఒకవేళ మీకు అనాలిసిస్ చేయడం రాకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే నా కంటెంట్ చూడండి, నా కంటెంట్ మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తుంటాయి. అలాగే మీరు కనుక నా టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వకపోయింటే మన ఛానల్లో 2 టెలిగ్రామ్ గ్రూప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్, లింక్స్ అనేవి. అలాగే కింద పిన్ కామెంట్లో కూడా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డైలీ మార్కెట్ అప్డేట్స్, అంటే డైలీ న్యూస్ వచ్చేవన్నీ కూడా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అలాగే సెకండ్ వచ్చేసరికి పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రెండ్స్. మీ దగ్గర మీకు ఏమైనా స్టాక్ మార్కెట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు అనమాట. 2 టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ కామెంట్లో కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి మీరు క్లిక్ చేసి కావాలంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో మనము 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో చూసారు కదా. ఇప్పుడు నేను ఒక 1 lakh రూపీస్ పోర్ట్ఫోలియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 1 lakh రూపీస్ పోర్ట్ఫోలియో కూడా నేను బై లెవెల్స్ ఇస్తాను, అలాగే టార్గెట్స్ ఇస్తాను. ఈ టార్గెట్స్ అనేవి షార్ట్ టర్మ్ కి ఫ్రెండ్స్. అలాగే లాంగ్ టర్మ్ కి కనుక ఈ షేర్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సేమ్ ఈ షేర్స్ ని మీరు లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 1 lakh రూపీస్ పోర్ట్ఫోలియో చూద్దాము. ఈ 1 lakh రూపీస్ పోర్ట్ఫోలియోలో నేను టోటల్గా 8 షేర్స్ అనేవి తీసుకున్నాను. వాటి యొక్క క్వాంటిటీస్, అలాగే వాటి యొక్క బై ప్రైజెస్, అలాగే షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి అంటే ఒక 1 week నుంచి ఒక 3 months దాకా. నేను షార్ట్ టర్మ్ అంటే ఓన్లీ 1 week 2 weeks మాత్రమే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈ టార్గెట్స్ అనేవి మాక్సిమం 3 months అనేవి తీసుకుంటుంది. మినిమం వచ్చేసరికి 1 week లో కూడా రావచ్చు అనమాట, మార్కెట్ మూవ్మెంట్ బట్టి. సో ఆ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ టార్గెట్స్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో అలాగే ఈ స్టాక్స్లో మీరు లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే ఈ స్టాక్స్లో మీరు ఆ 1 lakh పెట్టేసి లాంగ్ టర్మ్కి అంటే 5 years కానీ నెక్స్ట్ 10 years 15 years కూడా హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ స్టాక్స్ ఏంటి, వాటి యొక్క బై లెవెల్స్, టార్గెట్స్ ఏంటి చెప్తాను మీకు. సో ఈ 1 lakh పోర్ట్ఫోలియో నేను ఫస్ట్ స్టాక్ తీసుకుంది HUL ఫ్రెండ్స్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. ఈ క్వాంటిటీ వచ్చేసరికి 5 shares తీసుకున్నాను. అలాగే బై ప్రైస్ వచ్చేసరికి 1850 రూపీస్ దగ్గర బై చేయని చెప్తాను. అలాగే షార్ట్ టర్మ్కి మనం ప్రాఫిట్ తీసుకోవడానికి 2350 రూపీస్ దగ్గర మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ చెప్పాను కదా 2050 ఆ రేంజ్ లో ఉంది. సో ఈ లెవెల్కి వచ్చేదాకా ఆగండి, అప్పుడే బై చేయండి. అండ్ షార్ట్ టర్మ్ ఈ టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది హిందుస్థాన్ యూనిలివర్ అనేది. అండ్ సెకండ్ షేర్ చూసుకుంటే కనుక రిలయన్స్ తీసుకున్నాను. రిలయన్స్ వచ్చేసరికి క్వాంటిటీ వచ్చేసరికి 10 తీసుకున్నాను. అలాగే బై ప్రైస్ వచ్చేసరికి 1200. ఈ లెవెల్ దగ్గరికి ఆగండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇప్పుడు రిలయన్స్ అనేది 1450 రూపీస్ దగ్గర ఉంది. సో ఈ 1200 రేంజ్కి వచ్చే దగ్గర ఆగండి, ఎందుకంటే ఖచ్చితంగా ఈ రిలయన్స్ షేర్లో షార్ట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ రిలయన్స్ షోలో ఇన్వెస్ట్ చేయండి. 1200 అనేది బై ప్రైస్ అండ్ టార్గెట్ వచ్చేసరికి 1450, అంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ ప్రైజే టార్గెట్ అనమాట. ఈ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. వన్స్ ఈ లెవెల్కి రాగానే మళ్ళీ అందరూ కూడా బై చేయడం స్టార్ట్ చేస్తారు. సో మళ్ళీ ఈ టార్గెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో సెకండ్ షేర్ నేను తీసుకుని వచ్చేసరికి రిలయన్స్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ షేర్ వచ్చేసరికి HDFC AMC తీసుకున్నాను. ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేసే కంపెనీ. అండ్
మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ ఫ్రెండ్స్. సో దీని యొక్క క్వాంటిటీ వచ్చేసరికి 6 తీసుకున్నాను. బై ప్రైస్ వచ్చేసరికి 2100 లెవెల్ తీసుకున్నాను. మీరు ఈ 2100 లెవెల్ దగ్గరైనా బై చేయొచ్చు, లేదా 2400 లెవెల్ దగ్గరైనా బై చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకు ఈ 2 లెవెల్స్ తీసుకున్నారంటే ప్రస్తుతం ఈ షేర్ అనేది 2550 ఆ రేంజ్ లో ఉంది. సో మీరు 2400 లెవెల్ కనుక దగ్గర లెవెల్ కాబట్టి 2400 లెవెల్ బై చేయొచ్చు. లేదు మీరు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తుంటే 2100 లెవెల్ దగ్గరికి ఆగి బై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 2100 చాలా సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఈ హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్ కి. సో మీరు బై చేస్తున్నట్టయితే ఈ లెవెల్స్ దగ్గర బై చేయొచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసరికి 2750 షార్ట్ టర్మ్ టార్గెట్. ఈ లెవెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ 2400 లెవెల్ నుంచి దగ్గర మీరు కొన్నట్టయితే 2750 అనేది ఈజీగా వస్తుంది. ఎందుకంటే స్టాక్ అనేది అప్రాక్సిమేట్లీ 5 to 6% ఈజీగా పెరుగుతుంది ఎవ్రీడే కూడా. సో థర్డ్ స్టాక్ నేను తీసుకునేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ. అండ్ ఫోర్త్ స్టాక్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ రోజు టెలిగ్రామ్ గ్రూప్ లో బజాజ్ ఫైనాన్స్ షార్ట్ టర్మ్ కి తీసుకోండి అని చెప్పాను. మీరు కనుక తీసుకోనంటే దాన్ని హోల్డ్ చేయండి, మంచి టార్గెట్ అనేది వస్తుంది. సో ఫోర్త్ స్టాక్ నేను తీసుకుంది బజాజ్ ఫైనాన్స్. క్వాంటిటీ వచ్చేసరికి 10 తీసుకున్నాను ఫ్రెండ్స్. బై ప్రైస్ వచ్చేసరికి 2050. ఇప్పుడు ప్రస్తుతం ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ కి వచ్చి మళ్ళీ కొంచెం పైకి పెరిగింది. 2090 రూపీస్ దగ్గర ఉంది ప్రస్తుతం. ఈ లెవెల్ కి ఈ రోజు వచ్చింది. మీరు బై చేస్తుంటే హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్ నుంచి దగ్గరైనా కొనొచ్చు. ఒకవేళ 2090 రూపీస్ దగ్గర నుంచి రేపు మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉంటే 2150 లెవెల్ దగ్గర బై చేయండి ఫ్రెండ్స్. అది కూడా స్ట్రాంగ్ లెవెలే. సో ఈ లెవెల్స్ దగ్గర బై చేయండి. అండ్ టార్గెట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 2350 దగ్గర మీరు సెల్ చేయొచ్చు ప్రాఫిట్ బుక్ చేసుకొని. లేదు అనుకుంటే హోల్డ్ చేస్తే కొంచెం అంటే ఒక 1.5 month 2 months హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక 2500 అనేది టార్గెట్ ఈజీగా వస్తుంది. సో ఫోర్త్ షేర్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ షేర్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసరికి నేను 10 షేర్స్ తీసుకున్నాను క్వాంటిటీ. అండ్ బై ప్రైస్ వచ్చేసరికి నేను 2 బై ప్రైస్ తీసుకున్నాను. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసరికి 920 ఆ రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్. మీరు 820 రూపీస్ దగ్గర ఆగండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి 700 రేంజ్ నుంచి పైకి వెళ్ళి 900,000 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ వచ్చేదాకా ఆగండి. ఈ లెవెల్ ఖచ్చితంగా వస్తుంది. 820 అనేది మంచి సపోర్ట్ రీజన్ ఈ లెవెల్కి వస్తుంది. ఒకవేళ ఇంకా మీరు కింద పడేదాకా ఇంకా కొంచెం అవుతా ఉంటే 780 లెవెల్ దగ్గర కూడా మీరు బై చేయొచ్చు. అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 820 లెవెల్ దగ్గర బై చేస్తే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 950 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ఈజీగా వస్తుంది. అండ్ మీరు కొంచెం ఇంకా 1.5 month 1 month అలా అవుదాం అనుకుంటే 1080 రూపీస్ కూడా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ సిక్స్త్ స్టాక్ నేను తీసుకునేసరికి ఐఆర్సిటీసీ ఫ్రెండ్స్. ఐఆర్సిటీసీ క్వాంటిటీ కూడా నేను 10 క్వాంటిటీ తీసుకున్నాను. 10 షేర్స్ తీసుకున్నాను. బై ప్రైస్ వచ్చేసరికి 1150 తీసుకున్నాను. ప్రస్తుతం ఇది 1280 ఆ రేంజ్ లో ఉంది కరెంట్ ప్రైస్. అండ్ మీరు ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 1150 ఫ్రెండ్స్. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో మీరు ఈ లెవెల్ దగ్గర బై చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ప్యూర్గా ఒక 10 years లేకపోతే ఒక 5 years కనుక ఐఆర్సిటీసీలో ఇన్వెస్ట్ చేసి వదిలేద్దాం అనుకుంటే కనుక మంచి స్ట్రాంగ్ లెవెల్ వచ్చేసరికి బయింగ్ ప్రైస్ వచ్చేసరికి 950 ఫ్రెండ్స్. ఇది అనేది మంచి సపోర్ట్ లెవెల్. ఈ దగ్గర బై చేస్తే మీకు విత్ ఇన్ 1 year లో మీకు మీ అమౌంట్ అనేది డబల్ త్రిబుల్ కూడా అయిపోవచ్చు. సో ఈ లెవెల్స్ దగ్గర మీరు బై చేయండి. అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి టార్గెట్ వచ్చేసరికి 1500 లెవెల్ ఈజీగా వెళ్తుంది. అండ్ కొంచెం లాంగ్ టర్మ్ అంటే 1.5 month 2 months 3 months కనుక హోల్డ్ చేస్తే ఈ ఐఎస్ఐటి షేర్ మీరు 1150 దగ్గర కొన్నా లేకపోతే 950 దగ్గర కొన్నా 2000 లెవెల్ అనేది ఈజీగా వెళ్తుంది. సో 6th షేర్ తీసుకుంటే వచ్చేసరికి ఐఆర్సిటీసీ ఫ్రెండ్స్. అండ్ 7th షేర్ తీసుకుంటే కనుక నేను ఎస్బీఐ కార్డ్స్ తీసుకున్నాను. నా 20,000 పోర్ట్ఫోలియోలో కూడా ఇది ఉంది. అలాగే 1 lakh పోర్ట్ఫోలియో కూడా దీన్ని యాడ్ చేశాను. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ ఫ్రెండ్స్. ప్రస్తుతం బయట పరిస్థితుల వల్ల ఇది మనకి ఐపీఓ కూడా తక్కువలో మనకి లోలో ట్రేడ్ అయింది. అలాగే లోలో వచ్చింది. అలాగే దాని తర్వాత కూడా డ్రాస్టిక్ గా పడింది. అప్రాక్సిమేట్లీ 20-30% అనేది పడింది. సో ఇది మంచి ఆపర్చునిటీగా తీసుకొని దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. దీని యొక్క క్వాంటిటీ వచ్చేసరికి తక్కువ ఉంది కాబట్టి అంటే 500 ఆ లెవెల్ ఉంది కాబట్టి నేను క్వాంటిటీ వచ్చేసరికి 32 క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ బై ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 520 అనేది మంచి సపోర్ట్ లెవెల్. లేదు మీరు అంతవరకు కింద పడేదాకా ఆగలేము అనుకుంటే 550 కూడా మంచి స్ట్రాంగ్ లెవెల్ ఫ్రెండ్స్. ఇందాక 20,000 పోర్ట్ఫోలియో కూడా చెప్పాను కదా, 550 అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్. అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక 568 ఆ రేంజ్ లో ఉంది. 550 అనేది ఈజీగా వస్తుంది. సో ఈ లెవెల్ దాకా ఆగి అప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 630 రూపీస్ ఫ్రెండ్స్. ఈ 630 రూపీస్ అనేది విత్ ఇన్ 1.5 month ఖచ్చితంగా వెళ్తుంది. మార్కెట్ కనుక కొంచెం పాజిటివ్ ఉంటే ఈ లెవెల్ అనేది ఈజీగా వెళ్తుంది. అండ్ 720 వచ్చేసరికి కొంచెం లాంగ్ టార్గెట్ ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 months 3 months కనుక హోల్డ్ చేస్తే మీకు 720 రూపీస్ వరకు కూడా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మార్కెట్ మొన్న ఫాలో అయినప్పుడు 7,200 నిఫ్టీ ఫాలో అయినప్పుడు ఈ లెవెల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఈ లెవెల్ నుంచే మనకి కింద పడింది కాబట్టి ఈ లెవెల్ ఈజీగా వస్తుంది.
సో 7th షేర్ వచ్చేసరికి ఎస్బీఐ కాస్ట్ తీసుకున్నా అండ్ 8th షేర్ వచ్చేసరికి కోటాక్ బ్యాంక్ ఫ్రెండ్స్. కోటాక్ బ్యాంక్ వచ్చేసరికి క్వాంటిటీ వచ్చేసరికి 10 తీసుకున్నాను అండ్ వచ్చేసరికి 1220 రూపీస్ దగ్గర తీసుకున్నాను. ప్రస్తుతం ఇది 1270 1280 ఆ రేంజ్ లో ఉంది, ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇది 1220 రూపీస్ దగ్గర వచ్చేదాకా ఆగండి, అప్పుడు మాత్రమే బై చేయండి. అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 1380 రూపీస్ కి నేను షార్ట్ టర్మ్ టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లెవెల్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది. మీరు 1450 లెవెల్ కూడా పెట్టుకోవచ్చు టార్గెట్ గా, అది కూడా ఈజీగా బ్రేక్ అవుతుంది. సో మీరు కనుక 1.5 మంత్ హోల్డ్ చేస్తే 1450 లెవెల్ కూడా వెళ్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ కి అయితే ఈ షేర్స్ నేను చెప్పిన ఈ షేర్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కి ఒక 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ ఒక 15 ఇయర్స్ కానీ హోల్డ్ చేస్తే మీకు 5 టైమ్స్ 6 టైమ్స్ 10 టైమ్స్ కూడా 15 ఇయర్స్ కనుక హోల్డ్ చేస్తే ఈ షేర్స్ అనేవి 10 టైమ్స్ 15 టైమ్స్ కూడా రిటర్న్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. సో ఇది 1 lakh పోర్ట్ఫోలియో. మీరు కనుక షార్ట్ టర్మ్ కి ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ టార్గెట్స్ ఫాలో అవ్వచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కి ట్రేడ్ చేయాలనుకుంటే మీరు హోల్డ్ చేసుకొని ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఒక 1 lakh రూపీస్ పోర్ట్ఫోలియో చూసారు కదా. ఈ 1 lakh రూపీస్ పోర్ట్ఫోలియో స్టాక్స్ లో మీరు షార్ట్ టర్మ్ కి టార్గెట్స్ ఇచ్చాను కదా, ఆ టార్గెట్స్ వచ్చేంత వరకు హోల్డ్ చేసి సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు. మీకు ఒక 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో చూడకపోయింటే ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో అలాగే ఒక 50,000 రూపీస్ పోర్ట్ఫోలియో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక 50,000 రూపీస్ ఉంటే ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలో చెప్పాను. మీరు కనుక నేను ఈ వీడియో కొంచెం పాతది ఫ్రెండ్స్, మీరు కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 20 to 30% ప్రాఫిట్ లో ఉండేవాళ్ళు. సో మీరు చూసుకోవచ్చు కరెంట్ ప్రైస్ కి, అంటే 9,850 వెళ్ళిన ప్రైస్ కి మీరు కంపేర్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. 20 to 30% ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి ఆ స్టాక్స్ లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.